Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హైదరాబాద్ పరిధిలో దోపిడీ దొంగల బెడద తప్పడం లేదు. రోజు రోజుకు చోరీలు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడం లేదు. యజమానులు కాస్త ఏమర్పాటుగా ఉన్నా అంతే సంగతి. ఇల్లు గుల్ల చేసి అక్కడి నుంచి చెక్కేస్తారు. సమయం చూసి పక్కాగా రెక్కి నిర్వహించి మరీ చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ సింధీ కాలనీలో ఓ బడా వ్యాపారవేత్త తన కుటుంబ సభ్యులతో కలిసి నగర శివార్లలోని ఫామ్ హౌస్ లో బోనాల పండుగ జరుపుకునేందుకు వెళ్లారు. అదే అదునుగా భావించిన ఆ ఇంటి వాచ్మెన్ నేపాలీ గ్యాంగ్ ని రంగంలోకి దింపి ఇంట్లోని నగలు, విలువైన డైమండ్స్ తో పాటు నగదు ఎత్తుకెళ్లారు. ఈ కేసును సవాల్గా స్వీకరించిన పోలీసులు దేశం దాటి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ చోరీల ఆట కట్టించారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్న సామెత నిజమే అన్నట్లుగా వాచ్మెన్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి భారీ చోరీకి స్కెచ్ వేశాడు. సికింద్రాబాద్ సింధీ కాలనీలో జరిగిన ఈ దొంగతనం కేసులో 5 కోట్ల రూపాయల విలువ చేసే నగలు, డబ్బులను నేపాల్ కు చెందిన దొంగల ముఠా ఎత్తుకెళ్లింది. సింధీ కాలనీలోని అపార్ట్మెంట్ లో రాహుల్ గోయల్ అనే ఐరన్ వ్యాపారితో పాటు అతని 3 సోదరులు ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు. ఈ నెల 9న బోనాల పండుగ జరుపుకునేందుకు సిటీ శివార్లలో తమకున్న ఫామ్ హౌస్ కి వెళ్లారు. తిరిగి వచ్చేలోగా ఇంట్లో దాచుకున్న 49 లక్షల రూపాయల నగదు, 4 కిలోల బంగారు ఆభరణాలు, 10 కేజీల వెండి వస్తువులు, డైమండ్స్ ని దొంగిలించారు. ఇంట్లో చోరీ జరిగినట్లు తెలుసుకున్న వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా చోరులను గుర్తించారు. వ్యాపారి రాహుల్ గోయల్ నివసిస్తున్న అపార్ట్మెంట్ దగ్గర కమల్ అనే నేపాలీ వాచ్మెన్ గత 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. అపార్ట్మెంట్ లో బాగా డబ్బున్న వాళ్లను గమనిస్తూ వచ్చిన వాచ్మెన్ కమల్ అదును చూసి అందరూ బోనాల పండుగకు ఇంటికి తాళం వేసి ఫామ్ హౌస్ కు వెళ్లడంతో తనకు తెలిసిన నేపాలీ గ్యాంగ్ ని ఫోన్ చేసి పిలిపించాడు. అపార్ట్మెంట్ లోని రాహుల్ గోయల్ ఇంటి తాళాలు పగలగొట్టి లోపలున్న నగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా చోరీ చేసింది వాచ్మెన్, అతని గ్యాంగ్ అని నిర్ధారణకొచ్చారు. రామ్ గోపాల్పేట పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో నిందితుల్ని పట్టుకునేందుకు సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఈ 5 కోట్ల చోరీలో మొత్తం 6 నిందితులు పాల్గొన్నట్టుగా గుర్తించారు. దొంగలంతా నేపాల్ కి చెందిన వాళ్లేనని తేల్చారు. దొంగలు ఆటోలో వచ్చి చోరీ చేసి తిరిగి ఆటోలోని పారిపోయినట్లుగా తేల్చారు. అయితే చోరీ అనంతరం ముందుగా బుక్ చేసుకున్న బస్సులో నేపాల్ వెళ్లి ఉంటారని భావించి వారిని పట్టుకోవడానికి 2 ప్రత్యేక బృందాలను నేపాల్ బోర్డర్ కు పంపించారు. ఇక చోరీకి పాల్పడిన గ్యాంగ్ ను పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముంబై మీదుగా నేపాల్ పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన వారిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు.